సమావేశమయ్యాం. ఎందుకో తెలుసా? నాకు తెలుసు, మీకు తెలుసా? అదేంటో చెప్పనా? ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వేదిక మీదకి సాధారణంగా మన ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటేష్ సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన తెలుగు సార్తో ప్రారంభిద్దాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంచెలంచెలుగా మరి ఎంతో విధేయత, మరి భక్తి విశ్వాసాలు ఎంతగానో తన విద్యార్థి జీవితంలో మరి గురువుల పట్ల గౌరవం, సమాజం పట్ల తన యొక్క విధేయత కలిగినటువంటి వాడుగా మరి ఎంతో ఉన్నత శిఖరం అనగా ఈ దేశ ప్రథమ పౌరుడిగా కూడా ఆయన ఎంతగానో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఇంత మంచి విషయాలని మనందరికీ తెలియజేసినందుకు తెలుగు గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన చోట్ల అందరూ జరుపుకుంటున్నారు. ఇంకా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తారు, 2వ రాష్ట్రపతి. మొబైల్లో పనిచేయడానికి అతనికి ప్రమోషన్ ఇచ్చారు. ఆయన యొక్క విద్యార్థులు అప్పుడు ఏం చేశారు, వెహికల్లో తీసుకోవాలి. ఆయన విద్యార్థులందరూ ఆయన మా సార్ పోతుండాడే ఎట్ట చేయాలని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ గుర్రబండికి పూలతో అలంకరించినారు. పూలతో అలంకరించి గుర్రబండిలో కూర్చోబెట్టుకొని ఆ గుర్రబండిని వాళ్ళే విద్యార్థులే స్వయంగా లాక్కుంటూ ఎక్కడికి రైల్వే స్టేషన్ తీసుకుపోయి కన్నీటితో వేడుకోలు పలికినారు. ఈరోజు నేను తెలుగు భాష గురించి చెప్పడానికి వచ్చాను. భారతదేశంలో తెలుగు భాషను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడతారు. తెలుగు అనేది ఒక మధురమైన భాష. ఇది మన మాతృభాష కూడా. మన మాతృభాషను బోధిస్తున్న వెంకటరమణ సార్ గారికి మరియు రామ్మోహన్ సార్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఉత్తర మధ్య భారతదేశంలో మాట్లాడే ఒక ముఖ్యమైన భాష. దేవనాగరి లిపిలో రాయబడినది. హిందుస్థానీ కూడా పాత హిందీ నుండి అభివృద్ధి చెందినది. ఈ సబ్జెక్ట్ జ్యోతి మేడం, సుభక్ప్రసాద్ గారు కృషి చేస్తూ ఎంతో చక్కగా బోధిస్తున్నారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. Effective communication, global and professional life. Satya Kumar sir and Rajshekhar sir both are translating English-friendly atmosphere, meeting them on the occasion of the Teachers' Day. గణితం అనేది సంఖ్యలు, రేఖలు, ఆకారాలు మరియు సమస్యలను పరిష్కరించే ఒక శాస్త్రం. ఇది మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది, తార్కిక శక్తిని పెంచుతుంది. ఇది సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ పాఠ్యాంశాలను మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడంలో మన నాగమణి నాయక్ సార్ గారు, మన సుబ్బారెడ్డి సార్ గారు ఎల్లప్పుడూ ముందుంటారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. శాస్త్రం అనేది పదార్థం. దాని ప్రాథమిక భాగాలు స్థలం మరియు సముదాయం ద్వారా దాని కదలిక మరియు ప్రవర్తన మరియు పరస్పర చర్యల గురించి అధ్యయనం చేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ సార్ గారు, రవిచంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మనకు బోధించడానికి చాలా కృషి చేస్తున్నారు. అందుకు మనం చాలా అదృష్టవంతులం. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శాస్త్రం అంటే జీవులు, వాటి నిర్మాణం, విధులు, పెరుగుదల, పరిమాణం, పంపిణీ, వర్గీకరణ వంటి విషయాలను అధ్యయనం చేసే సహజ విజ్ఞాన శాస్త్రం. ఈ సబ్జెక్టును బోధించడంలో మన ఉపాధ్యాయులు రామాంజనేయులు సార్ మరియు సతీష్ సార్ గారు విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సాంఘిక శాస్త్రం అనేది వ్యక్తులు, సంఘాలు మరియు సమాజాల అధ్యయనం, మానవ ప్రవర్తన మరియు సామాజిక సంబంధాలను పరిశోధిస్తుంది. ఈ
ఈ సబ్జెక్టును బోధించడంలో బాలాజీ నాయక్ సార్ గారు నిరంతరం శ్రమిస్తూ పాఠశాల ఎందలి అన్ని విభాగాలకు చెబుతున్నారు. ఈ ఉపాధ్యాయులు మనకు లభించడం మన అదృష్టం. వీరికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు.